చెప్పు. వినడం అందరూ వింటారు అంటారు కదా, స్వీకరించాలి దాన్ని. ఓకేనా, నీ మాటకి నేను విధేయుని అవుతున్నాను ప్రభువా అని స్వీకరించాలి. ఎవరైతే స్వీకరిస్తారో ఆయన మాటలను వాళ్ళ జీవితాల్లోనే అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, బైబిల్లో చెప్పబడింది కదా, నా ప్రజలైనట్టుగా నా యొద్దకు వత్తురు, నా మాటలు వినాలి కాబట్టి వింటారు, కానీ చూడాలి కాబట్టి చూస్తారు, కానీ గ్రహించరు. అంటే స్వీకరించలేదు వాళ్ళు. అందుకే నేను చాలామంది ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మాటలను స్వీకరించరు అన్నమాట. వినడారు, అబ్బా భలే ఉంది, చక్కటి విషయాలు చెప్పారు, మంచి విషయాలు ఈరోజు విన్నాను అని అంటారు, కానీ ఆయన మాటకు విధేయుడై మరి స్వీకరించడం అనేది కొంతమంది జీవితాల్లోనే జరుగుతుంది. ఆ కొంతమందిలో మీరు అందరూ ఉండాలనేది నా ఉద్దేశం. కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనులు మరి ఆదాము గారు మరి వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారిని దేవుడు చక్కగా వాడుకుని మరి దేవుని మహిమ కొరకై అతను నిలబడుతూ ఉండగా మరి ఆయన ద్వారా మనం వినబోతున్న వర్తమానం చక్కగా వినాలని మీకు మనవి చేస్తున్నాను. దైవజనులను ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానించి వీరికి సమయాన్ని అప్పగిందా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అన్న ఇది కొంచెం సౌండ్ పెట్టినానా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికలకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రారంభము అల్పము అయినప్పటికీ ముగింపు మహిమకరముగా మార్చబడాలి. అటువంటి మహిమ చేత ప్రభు మనలందరినీ నింపి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులకు, నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు, పెద్దలు అభిషక్తులు దైవజనులు పీటరయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఆనంద్ కుమార్ గారికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పొద్దున చెప్పాను, యవ్వన కాలంలో ప్రభు పని కొరకు ప్రయాసపడి మరి భోంచేసి ఏమన్నా కాసేపు కూర్చుంటారేమో అనుకున్నాను. భోంచేసిన తర్వాత అర్జెంటుగా మళ్ళీ వెళ్ళి అది తీసుకొని వచ్చి యవ్వన కాలంలో దేవుడు తన బిడ్డల్ని, సేవకుల పిల్లల్ని బలపరిచి దేవుడు వాడుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సేవకులు క్షణం తీరిక లేకుండా, ఖాళీ లేకుండా, ఉన్నా లేకపోయినా దేవుని పని జరిగించాలి, దేవుని నామాన్ని గణపరచాలి, పరిచర్యకు అప్పగించబడిన ప్రతి కుటుంబము దీవించబడాలి అని ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇంతటి మంచి సేవకులు, ఇంత భారము కలిగిన సేవకులు మీరు కలిగి ఉండటం మీరు ధన్యులు. ఆమెనన్నా చెప్పిస్తామండి అన్నట్టుగా చూస్తున్నారు. దానికి చెప్పరు, దీనికి చెప్పరు. మీరు ధన్యులా అన్యులా? మరి ధన్యులు అన్నప్పుడు ధన్యులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వదించబడిన వాళ్ళు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇంత వైరాగ్యం కలిగి, ఇంత పట్టుదల కలిగి, ఇంత రోషము కలిగి సేవ చేస్తున్నారు. వాళ్ళు పరిగెత్తుతున్నటువంటి వాళ్ళ కాళ్ళకు అడ్డం వేయకుండా కాస్త సహకరించండి. ఒట్టి కాళ్ళతో పరిగెత్తుతున్నారు అనుకోండి, కాస్త చెప్పులు సహకారం అందించండి, ఇంకా కాస్త ముందుకు పరిగెత్తుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే పరిగెత్తుతామంటే ఎప్పుడు కాలట్టు పెడతామా, లేకుంటే ఎప్పుడు కాలు పట్టుకొని లాగుదామని చూస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు మీటింగ్ కానీ, ప్రార్థన కానీ, సేవకులకి ఏదన్నా సహకారం చేస్తూ ఉన్నారనుక, వాళ్ళకేం దిగులే, వాళ్ళు చూసుకుంటున్నారులే అంటారు. అటువంటి వాళ్ళు ఆశీర్వదించబడరు.
ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చి సేవకులతో కలిసి దేవుని పనికి సహకరిస్తారో వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు నేను చాలా తక్కువగా 1 గంట లోపే నా సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే తర్వాత మనకు భోజనాలు ఉన్నాయి, ఈ కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా కొన్ని విషయాలు మీకు సేవకులు చెప్తారు. క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు సామెతల గ్రంథములో 4 విషయాలు చూపెడతాను నేను. 4 విషయాలు చూడండి. ఈరోజు మన ధ్యాన వాక్యం, ఈరోజు మనం ఏమి ధ్యానించుకుంటున్నామంటే సామెతల గ్రంథములోని కొన్ని విషయాలు. ఈయన అన్నీ పరీక్షించి, అన్నీ పరిశోధించి, అన్నీ అనుభవించి అనుభవపూర్వకముగా వ్రాసినటువంటి గ్రంథము సామెతల గ్రంథము. సామెత ఊరకే పుట్టదు. సామెత ఊరకే పుట్టదు. సామెత ఎలా పుడుతుందో తెలుసా? అనుభవముతో పుడుతుంది. జరిగిన ఏమిటండి, దెబ్బతిన్నా, నష్టపోయినా, ఏమిటండి, కాలు గాలినా, ఇప్పుడు ఒక సామెత చెప్తాను చూడండి. చేతులు గాలిన తర్వాత ఇది ఎక్కడి నుండి వచ్చింది? నిజం జరిగితేనే కదా. కాలినప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు, కాలకుండా చూసుకోవడమే. అంటే ఈ సామెత అన్నటువంటిది అనుభవపూర్వకముగా ఇది మన జీవితంలో ఏమిటండి అనుభవించుకొని వాటి ప్రకారము నడవడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదు. ప్రకటనల గ్రంథంలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చదవద్దు. ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యములు వినువాడు ఎవరండి? ఈ ప్రవచన గ్రంథంలో వాక్యాన్ని వినువాడు ఎవరండి? వినువాడు ఎవరండి? తలల పైకి ఎత్తండి. వినువాడు, చదువువాడు. ఏంటండి? వినడం పెద్ద విశేషం కాదు, వినడం పెద్ద విశేషం కాదు, చదవడము పెద్ద విశేషం కాదు. ఏంటి పెద్ద విశేషం అంటే విన్న దాని ప్రకారము, చదివిన దాని ప్రకారము నడవడము, గైకొనడము. ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే గైకొంటారో వాళ్ళ జీవితాన్ని దేవుడు ధన్యకరంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మలచి మారుస్తాడు. ఈ రాత్రి ఈ పెద్దమైన వాని లంకలో ఉన్న మిమ్మల్ని అందరినీ ధన్యులుగా దేవుడు చేసి పరేశాడు. ఇప్పుడన్నా చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. సామెతల గ్రంథంలో 4 విషయాలు. పెద్దలు 4 రాళ్ళు వెనకేసుకోమంటారు కదా. మేమేం చెప్తామంటే 4 రాళ్ళు నువ్వు వెనకేసుకుంటావో వేసుకో, అది నీ ఇష్టం. కానీ 4 మా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో వేసుకోండి, మీ స్థితి, గతి, పరిస్థితి అన్నీ మార్చబడతాయి. 4 విషయాలు చదవండి. మూలవాక్యం సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. షార్ప్ తగ్గించేసి ఫస్ట్ అది 24వ అధ్యాయము 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. నా కుమారుడా, యెహోవాను ఘనపరుచుము, రాజును ఘనపరుచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము. మరలా ఒక్కసారి చదువుతాను, గుర్తించండి. నా కుమారుడా, యెహోవాను ఘనపరుచుము, రాజును ఘనపరుచుము, అలాగూ చేయని వాని జోలికి పోవద్దు. ఇప్పుడు మీరు చదవండి గట్టిగా అందరూ. ఎంతమందికి అయితే చదువు వస్తుంది అందరూ చదవండి ఆ మాటను. యెహోవాను ఘనపరుచుము, రాజును ఘనపరుచుము, అలాగూ యెహోవాను రాజును ఎవరైతే ఘనపరచరో, ఎవరైతే రాజును యెహోవాను ఘనపరచరో వాళ్ళ జోలి కూడా పోవద్దు మీరు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? కాస్త తలలు పైకెత్తండి. అమ్మ ఇటు చూడు. ఏం చేయాలండి మనం ఇప్పుడు? దేవుణ్ణి ఘనపరచాలి. ఘనపరచాలంటే ఏంటి? ఎమ్మెల్యేనో ఎంపీనో వచ్చినప్పుడు దేవుని ప్రజలారా మీకు అందరికీ నేను రోడ్లు వేస్తానంటే కొట్టండి. ఇప్పుడు ఎవరికి? ఎమ్మెల్యేకు.
ఎమ్మెల్యేకి మీరు కొడతారో కొట్టరో అది మీ ఇష్టం. వాళ్ళని కొట్టడం కాదు. ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, అమ్మో కారు దిగక ముందే ఒక శాలువ కప్పేసి ఒక దండేసి, అయ్యా మీరు మా ఊరికి మా వీధికి రావడం మాకు ఎంతో గొప్ప భాగ్యం. వచ్చి చేసింది ఏం లేదు. అవునా కాదండి? ఎవరిని గణపరచాలి అని అంటే దేవుణ్ణి గణపరచాలి. ఏమంటండి? మీరు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యం చివరి లైన్లో ఏమని రాసి ఉంటుందంటే, నన్ను గణపరుచువానిని నేను గణపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను గణపరుచువానిని నేను గణపరుస్తాను. మనుషులను మనం గణపరిచామనుకోండి, వాళ్ళు మన నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతారు. ఏ కాలుకి పుట్టింది మొదలుకొని సచ్చేంత వరకు వాళ్ళని గణపరుస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళు పెద్ద ఉప్పొంగిపోయి మనల్ని ఏమిటంటే పట్టించుకోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక అడుక్కునేవాడు ఆ ఊరిలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నటువంటి ఇంటికి వెళ్ళి, భవతి భిక్షాందేహి, అయ్యా కొంచెం ఏదన్నా ధర్మం చేయండి అయ్యా అని అడిగాడు. ఆయన ఏం పట్టించుకోలే. ఆయన కూర్చొని ఉన్నాడు కుర్చీ మీద. కాసేపు, మీరు గొప్పవారయ్యా, మీరు మహానుభావుడయ్యా, ఈ ఊరిలో మీలాంటి ధర్మాత్ములు లేడయ్యా, అయ్యా మీరు మంచి దాన గుణం కలిగిన వాళ్ళయ్యా, అయ్యా మీరయ్యా అని అంటే ఈయన అన్నాడంట, పెద్దమ్మాయి ఆ జోబిలో 100 రూపాయలు ఉన్నాయేమో చూడు అన్నాడంట. వీడికి ఇంకా సంతోషం అయిపోయింది. ఎంత ఇస్తున్నాడు చెప్పరేంటండి? మిమ్మల్ని ఏం అడగలేదు కదా. 100 రూపాయలు అమ్మో అన్న తర్వాత, అయ్యా మీరు దేవుడు తర్వాత దేవుళ్ళు అంటారయ్యా, మీరు ఆకాశం నుండి దిగి వచ్చాడయ్యా, అదేయ్యా ఇదయ్యా అంటే, మరలా చిన్నమ్మాయి ఆ యొక్క డబ్బాలో 2 కేజీలు బియ్యం ఉన్నాయేమో చూడు అన్నాడంట. వీడికి పొగ్గిపోతుంది. ఎంత వచ్చింది ముందు, తర్వాత ఎంత వచ్చింది? అమ్మా 2 కేజీల బియ్యం వచ్చింది. ఇంకా వీడి సంతోషం, ఇంకా సంబరం, సంకలు కొట్టుకుంటూ, అయ్యా నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు అదేయ్యా ఇదయ్యా అని పొగుడుతున్నాడట. అమ్మాయి ఆ బీరువాలో నాకు కొత్త బట్టలు తెచ్చుకుంటే టైట్ అయినాయి కదా, అవి ఉన్నాయేమో చూడన్నాడు. ఇంక వీడి సంబరం ఇంకా అంతా ఇంత కాక ఇంకా మైమరిచిపోయాడు. ఇంకేం అనలేకపోతున్నాడు. వాడు అట్లాగనే చూస్తూ ఉన్నాడు. ఈయన అట్లాగనే కుర్చీలో కూర్చున్నాడు. ఇక వాడు అడిగి పొగిడాడు కదా అడుక్కునేవాడు, అయ్యా అరగంట సేపు అయింది, ఇది నాకు ఇస్తానన్నవేంటి? నేనేమి ఇస్తానన్నానరా? 100 రూపాయలు ఇస్తానన్నావు కదా. తర్వాత 2 కేజీలు బియ్యం ఇస్తానన్నావు కదా. తర్వాత నీ బట్టలు కొత్తవి, నీకు సైజు సరిపోయినవి, అవి ఇస్తానన్నావు కదా. నేను ఎప్పుడు ఇస్తానన్నారా నిన్ను? అదే అయ్యా నువ్వు గొప్పవాడేవంటే, అమ్మాయి పెద్ద అమ్మాయి నువ్వు జోబిలో 100 రూపాయలు ఉన్నాయేమో చూడన్నావు కదా అంటే నాకు ఇయడానికే కదా. అమ్మాయి ఆ డబ్బాలో 2 కేజీలు బియ్యం ఉన్నాయో చూడు, 2వ అమ్మాయి అన్నావు కదా. 3వ అమ్మాయి బీరువాలో బియ్యం ఉన్నాయో చూడన్నావు అంటే, ఒరే నాకు ఆడపిల్లలే లేరురా, మరి ఎందుకు ఇస్తానన్నా? నేను ఎప్పుడు ఇస్తానన్నాను? అదేనయ్యా నువ్వు గొప్పోడు. నువ్వేమన్నావు? నువ్వు గొప్పోడివి అని పొగిడావు కదా. నేనేం గొప్పోనా? నువ్వు నన్ను పొగిడావు, నేను నిన్ను చెల్లుకు చెల్లు అయిపోయింది వెళ్ళిపోరా బాబు అని చెప్పాడంట. చెల్లుకు చెల్లు అయిపోయింది వెళ్ళిపోమని చెప్పాడంట. మనుషులు ఇట్లాగుంటారు, మనుషులు ఈ విధంగా ఉంటారు. అదే దేవుడైతే, దేవుణ్ణి నువ్వు గణపరిస్తే, దేవుని నామాన్ని నువ్వు కీర్తిస్తే, దేవుడు కూడా నిన్ను గణపరుస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. తల్లి తండ్రి అన్న దమ్ములు అందరూ త్రోసివేసి అరణ్యములో గొర్రెలను కాసుకోవడానికి దావీదును పంపిస్తే, దావీదును దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వాని సహోదరుల ఎదుట తైలముతో అభిషేకించి ఆత్మతో నింపి గణపరిచి రాజుగా చేశాడు. నా దేవుడు గణపరిస్తే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు నిలబడతారు. మనుషులు మీరు గణపరిస్తే పాడైపోతారు, నాశనమైపోతారు. నా దేవుణ్ణి గణపరిస్తే మీ జీవితాలు మార్చబడతాయి, మీ స్థితి మార్చబడుతుంది, మీ పరిస్థితి మార్చబడుతుంది, నీ స్థితిగతులన్నీ తారుమారు చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు, చరిత్రను తిరగరాసిన వాడు నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే మీ పట్ల ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించుటకు సమర్థుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని గణపరచాలి?
యెహోవాను గణపరచాలి, రాజును గణపరచాలి. రాజు అంటే ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుణ్ణి, రాజుని అంటే ఆయనను మనము గణపరచాలి. ఒకవేళ ఎవరైనా దేవుని గణపరచకుండా దేవుడు నాకేం చేశాడు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే కళ్ళు ఉన్నాయా అని దేవుణ్ణి ఏమిటంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు చూడండి, వాళ్ళ జోలికి కూడా చెప్పరేంటండి, వాళ్ళ జోలి కూడా ఏమిటండి. క్రొత్త నిబంధనలోనికి వస్తే ఉపదేశ క్రమములో నిలబడని వాణ్ణి వందనాలు కూడా చెప్పొద్దని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏం చెప్పొద్దు? పాపములో లోకములో కలిసిపోయినటువంటి వాడిని జోలు మీరు తీయద్దు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయనను నువ్వు గణపరిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు, నువ్వు కూడా గణపరచబడతావు, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎట్లా గణపరచాలి దేవుణ్ణి? సామెతల గ్రంథంలోనే ఒక్క 4 విషయాలు చెప్తాను. అలా ఎట్లా గణపరచాలి దేవుని గణపరిచే విధానం ఏమిటి? ఇదే సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము దేవుని యొక్క వాక్యంలో నుండి 25వ అధ్యాయము. దేవుని గణపరచడం, రాజును గణపరచడం ఎట్లాగా? సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చదవండి. చదవమ్మా. రాజు నాకు ఘనత. ఆ 2వ లైన్ మనది కాదు, కానీ మొదటి లైన్ మనది. ఏంటి? దేవుణ్ణి గణపరచడం ఎలాగా, దేవుణ్ణి గణపరిచే విధానం ఎలాగా, దేవుని నామాన్ని మహిమపరచడం ఎలాగా అని మనం దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని బిడ్డలారా, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. అంటే ఏం మరుగు చేయాలి? ఏం మరుగు చేయాలి? నీకు నేనే మిగతా వాళ్ళు నేనే నాలో ఏదైనా లోపం కనపడింది అనుకోండి, నాలో ఏదైనా చేయకూడదు కనపడింది అనుకోండి, ఊరంతా చెప్పరేంటండి, అసలు పని కట్టుకొని, అక్కాయ్ ఈ విషయం తెలుసా నీకు? ఏ విషయం? నాకు తెలియదే. ఏమిటండి? ఆల్ ఇండియా రేడియో కంటే, న్యూస్ పేపర్ కంటే ముందుగా న్యూస్ పేపర్ ఈరోజు జరిగితే రేపు వస్తుంది వార్త కదండి. ఈరోజు జరిగితే రేపు వస్తుంది వార్త. లైవ్ అనుకో, జరిగిన గంటకో 2 గంటలకో వాళ్ళకు రిపోర్ట్ వెళ్ళాలి, అప్పుడు చెప్పాలి వాళ్ళు. మనకి ఏదన్నా సంగతి తెలిసిందనుకోండి, ఫలానోడి పరిస్థితి ఇట, వాడు ఇటు చేశాడు, ఇంకా ఊరు మొత్తం, ఆ వీధి మొత్తం ఎప్పుడో సున్నం పెట్టినట్టుగా పొంగిపోయి ఉంటుంది. అక్క ఈ విషయం నీకు తెలుసా? ఏంటి చెప్పు. ఇంత ఆత్రత, ఇంత ఆరాటం దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలో ఉండదు. ఏం చెప్తారో ఏంటో అర్థమైందండి. వాక్యం ఏం చెప్తుంది ఏంటంటే, ఏదైనా నీకు ఒక విషయం తెలిసింది అనుకోండి, ఏదైనా ఒక సమాచారం నీ పక్కన ఉన్న విశ్వాసిదే కానీ, సేవకుల పట్లనే కానీ, నీ యొక్క మందిరానికి వచ్చే వ్యక్తి పట్ల కానీ నువ్వు ఏం చేయాలో తెలుసా అండి? ఏదైనా వినకూడని, నీకు తెలియకూడని, ఆ జరగకూడని సంభవం వాళ్ళ జీవితంలో కనబడినప్పుడు ఆ సంగతి నీ గుండెల్లో, నీ కడుపుల్లో దాచుకొని దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా పదిలముగా భద్రపరుచుకున్నప్పుడు అది నువ్వు దేవుణ్ణి ఘనపరిచినట్టు. మనం ఏమిటండి దండోరా తీసుకొని, లేకుంటే ఒక అనౌన్స్మెంట్ మైక్ పెట్టుకొని, మైక్ కూడా పెట్టిన అవసరం లే, ఎప్పుడో ఊరంతా తిరిగేసి వచ్చి ఉంటుంది. వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు దేవుణ్ణి గణపరచు. దేవుణ్ణి గణపరచడం ఎట్లా అని అంటే, ఏదైనా సంగతి దొరికింది అనుకోండి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, తలలు పైకి ఎత్తండి. మీ పిల్లల జీవితంలో ఏదైనా జరిగితే మీరు అలాగ బజారు పాలు చేస్తారా? నీ జీవితంలో జరిగితే నువ్వు వెళ్ళి చెప్పుకుంటావా? చెప్పరేంటండి? చెప్పుకుంటారా? మరి వేరే వాళ్ళవి అడగకుండానే వెళ్ళి ఎందుకు చెప్తారు? వేరే వాళ్ళ విషయాలు అడగకుండానే వెళ్ళి ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తున్నారు? ఎందుకు నువ్వు ఆశీర్వదించబడట్లేదంటే, నీ పని మీద ఉన్న ధ్యాస కంటే పక్కోడి మీద పని మీద ఉన్న ధ్యాస ఎక్కువ.
అర్థమైందండి? అది కడుపులేక అది చెవులో నుండి లోపలికి వచ్చింది అనుకోండి, దాన్ని బయటికి వెళ్ళి కక్కేంత వరకు ఒక బార్బర్ అంటే క్షౌరకారుడు అంటే ఈ సేవింగ్ చేసే ఆయన ఒక రాజుగారు పిలిచాడంట. ఆ రోజు ఆయన వంతు వచ్చింది ఆ రాజ్యంలో. అయ్యగారు పిలిచారంట కదా, క్రాప్ చేస్తాను గడ్డం చేస్తాను అంటే ఎవరు ఇక్కడ కాదు రూమ్లోకి వెళ్దాం రా అన్నాడు. ఆడికి భయం ఎక్కడ కొట్టి చంపుతాడు అని. నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళిన తర్వాత తలపాకి ఇప్పాడంట. ఇప్పేసరికి రాజుగారికి ఇంత కొమ్ములు ఉన్నాయి. వింటున్నారా? వింటున్నావా? ఏమున్నాయి రాజుగారికి? మరి చెప్పొచ్చు కదా, ఏమున్నాయండి రాజుగారికి? ఈయన కొమ్ములు చూసేసరికి ఈ గుండె ఎక్కడ ఉంటుంది కదా, మోకాళ్ళ దాకా దిగిపోయింది వీడికి. మర్యాదగా నీ పన్ను చూసుకొని వెళ్ళు, ఎవరికైనా చెప్పావా మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానని చెప్పేసి భయంగా ఏమిటండి ఆ క్రాప్ చేసేసి గుట్టు సప్పుడు కాకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుంది? చంపేస్తాడు. అసలు ఈ లోపల ఆత్రం ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. కనీసం ఈ మనిషికి చెప్తే ఏమిటండి, అందరికీ చెప్తే 2 రోజులుగా వెళ్తుంది, ఈమెకి చెప్తే గంటకే వెళ్తుంది. ఏం చేయాలో లోపల నలిగిపోతున్నాడు, మదనపడి పిసికేసుకుంటున్నాడు. ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఏమిటండి ఒక 2 గంటల సేపు పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఒక గుంట తవ్వేసి రాజుగారికి కొమ్మలు ఉన్నాయి అని 3 సార్లు ఆ తవ్విన గుంటలు చెప్పి పూడ్చిపెట్టేసి అమ్మయ్య అని వచ్చాడండి. ఒక 10 సంవత్సరాల తర్వాత రాజుగారి పుట్టినరోజు ఉంటే ప్రతి సంవత్సరం వాయించేవాళ్ళు బ్యాండ్ మేళం సరిగ్గా వాయించలేదని వేరే వాళ్ళని తీసుకొచ్చారు. ఆ మీటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ లోపల రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు. వీళ్ళు వాయించే సన్నాయి కానీ డోలు కానీ అన్నీ ఏం వాగుతున్నాయంటే రాజుగారి కొమ్ములు ఉన్నాయని వాగుతున్నాయి. రాజుగారి కొమ్ములు ఉన్నాయని వాగుతున్నాయి. వాళ్ళను పట్టుకున్నారు. నాకు కొమ్ములున్న సంగతి ఎట్లాడు? అయ్యా మేము దీంతోనే 4-5 సంవత్సరాలు ఉంటే వాయిస్తున్నాయి, ఎప్పుడు అనలేదు, ఇక్కడే జరిగింది. ఏంటంటే ఆ డోలు తయారు చేసిన వాడిని అడిగారు. వాడు పలానా చోట కలప. మొత్తానికి ఇవి ఎక్కడంటే ఇడు అడవిలోకి వెళ్ళి రాజుగారి కొమ్ములు ఉన్నాయని అన్నాడు కదా, అక్కడ మొలిసిన చెట్లు అంటవి. సంగతి జాగ్రత్త. నీకేదైనా ఏమైనా తెలిస్తే కడుపులో పెట్టుకో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోనాను చాప మింగింది. యోనా బలహీనుడే, దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన వాడే. చాప మింగింది, ఎత్తి సముద్రంలో పడేస్తే ఆ మింగిన చాప ఏమిటండి నడి సముద్రంలో కక్కకుండా ఒడ్డుకు తీసుకొని వచ్చి కక్కింది. కొంతమందికి ఎవరికి చెప్పాలో ఏమి చెప్పాలో తెలియదు. ఈ నోరు ఉంది కదా, నాకే తెలిసింది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాగేస్తూ ఉంటారు. నేను ఇట్లాగనే ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళాను. మన మందిరంలో సగం ఉంటుంది, చిన్నది ఇంతే ఉంటుంది, రేకుల షెడ్. క్యారే రేకుల షెడ్ సగమే ఉంటుంది, 4 ఫ్యాన్లు ఉంటాయి. ఎప్పుడు కూర్చున్నా వెనకనే కూర్చుంటాను నేను. అదేమో వెనకున్న ఫ్యాను గరా 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 అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒకరోజు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. అడ్డు పెట్టుకోవడానికి కూడా ఏం లేవు. ఈ లోపల ఒక ఆమె అటు వెళ్తూ అయ్యగారు వందనాలు అయ్యగారు ప్రార్థన చేయండి మా కోసమని ఆ స్థానికంగా ఉన్న పాస్టర్ గారిని చెప్పాను. ఆమె వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు చెప్తున్నాడు, పాస్టర్ గారు మాకు చుట్టూ ఇవన్నీ గోడలు అట్లా ఏదో రకంగా కట్టుకున్నాము. ఆ గుమ్మం ఉందే, ఆ గుమ్మం అది కొత్తది ఎంతో తెలుసా పాస్టర్ గారు? 1,25,000 అవుతుంది. అది సెకండ్ హ్యాండ్ గుమ్మం పాస్టర్ గారు. నాకెందుకు చెప్తున్నావు పాస్టర్ గారు అన్న. ఇదిగో ఇందాక వెళ్ళింది ఒక తల్లి మన సంఘానికి వస్తుంది. అవి చేసే పని ఏంటో తెలుసా అండి? కాగితాలు ఏరుకుంటుంది. ఏమేరుకుంటుంది? పేపర్లు ఏరుకొని అమ్ముకుంటుంది. ఒకరోజు ఆ పేపర్లు ఏరుకుంటా ఒక టీచర్ గారి ఇంటికి వెళ్ళేసరికి ఆమె పెద్ద ఇల్లు ఊడదీసి ఆ పక్కన పెట్టుందంట. 2-3 నెలల నుండి వర్షానికి తడిసిపోతుందంట. తిన్నగా ఈమె అక్కడికి వెళ్ళి టీచర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను కూడా దేవుని నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను. సరే వెళ్ళు, నాకేంటంటే ఏం లేదమ్మా 2-3 నెలల నుండి గుమ్మం చూస్తున్నాను,
ఆ గుమ్మం మాకు ఇస్తే మా చర్చికి అడ్డు పెట్టుకుంటామమ్మా, నేను ఎంతో కొంత మీకు డబ్బులు ఇస్తాను, మీరు అడిగినంత ఇయ్యలేను, ఒకసారి పుణ్యం కొట్టుకొని మాకు సాయం చేయమ్మా అని వెళ్ళి అడిగిందంట. ఆ టీచర్ గారికి ఆమె ఆ మాట అడిగిన వెంటనే ఏమిటండి, సెకండ్ హ్యాండ్లో అమ్ముకున్నా కనీసం ఒక 30,000 వస్తాయి, దానికి 30,000 వస్తాయి. ఆ తల్లిగారు వెళ్ళి అడిగిన వెంటనే మారు మాట మాట్లాడకుండా ఏమిటండి, ఆ టీచర్ గారే ఆటో రిక్షాకు 200 ఇచ్చేసి ఆటోలు వేసి పంపించేసిందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఏవి చెప్పాలో, ఏవి చెప్పకూడదో, ఏవి దాచుకోవాలో, ఏవి దాచుకోకూడదో జ్ఞానము కలిగి నడిపించబడాలి. అర్థమైందని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే నీ నోరే రేపు నిన్ను అపరాధిగా ఎంచేటట్లుగా చేస్తుంది. నీ నోరే నిన్ను పట్టిస్తుంది రేపు దేవునికి. నీ నోటి మాటలను బట్టియే నువ్వు నీతిమంతుడవని అనీతిమంతుడవని తీర్పు పొందుతావు. అందుకే సంగతి మరుగు చేయుట దేవుణ్ణి ఘనపరిచినట్టు. రహాబు అన్న వేశ్య ఉంది బైబిల్లో. ఆమె ప్రాకారం మీద ఒక ఇల్లు కట్టుకొని ఆ ప్రాకారం మీద ఆమె నివసిస్తూ కాపురం చేస్తూ ఉండేది. ఇశ్రాయేలు ప్రజలు వచ్చి చంపేస్తారు, ఎరుకోను నాశనం చేస్తారనే వార్త ఇశ్రాయేలు ప్రజలంటేనే అందరు గడగడ వణికిపోతున్నారు. ఈ లోపల ఇశ్రాయేలీలలో నుండి 2 వేగు చూసే వాళ్ళు వచ్చారు. తిన్నగా ఆమె ఇంటికి వస్తే ఆమె వాళ్ళను చేర్చుకొని వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని ఏమిటండి మిద్దె మీదకి తీసుకెళ్ళి జనపనార కట్టెలో వాళ్ళను దాచిపెట్టి ఉంది. ఈ లోపల రాజు భటులు పంపేయడం, పలానా వాళ్ళు అక్కడికి వచ్చారంటే వెళ్ళే సంగతి చూడంటే, ఏమా వచ్చారా వాళ్ళు? వచ్చారయ్యా వచ్చారు, ఇదిగో మీరు వస్తారు, మీరు ఒక గంట 2 గంటల ముందు ఇదిగో ఇలాగనే వెళ్ళిపోయారయ్యా, మీరు వాళ్ళను తరిమారు అనుకోండి, అక్కడికి వెళ్ళే లోపల వాళ్ళను కలుసుకోవచ్చయ్యా, వెళ్ళిపోయారయ్యా అని చెప్పేది. తర్వాత వాళ్ళను బయటికి తీసుకొని వచ్చి, అయ్యా రాజు మిమ్మల్ని ఎతుకుతూ ఉన్నాడు, మీ భయం చేత అందరూ వణికిపోతున్నారు, కాస్త మీరు వచ్చి ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఎర్రదారం ఉందా, తోకటి దారం, ఎర్రది దారం ఉందామా, తీసుకొని అదిగో మమ్మల్ని దించావు ఈ కిటికీలో, ఆ కిటికీ గట్టు, మేము వచ్చేంత వరకు ఈ ఇంట్లో నుండి ఎవరు బయటికి రావద్దు. అలాగేనయ్యా వాళ్ళను పంపించేసింది. తర్వాత వాళ్ళు వచ్చారు. ఈ రహాబు తన ఇంటి వారిని, తన బంధువుల్ని, ఎంతమంది అయితే ఆ కిటికీకి ఎర్రదారం కట్టినటువంటి ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చి ఎరికో పట్టణాన్ని కాల్చి బూడిద చేసేసారు. నేను ఎందుకు ఈ మాటని చెప్తానంటే, ఆ తల్లి ఆమె వాళ్ళిద్దరినీ దాచింది, వాళ్ళు వచ్చిన సంగతి మరుగు చేసింది. దాని ఫలితం ఏమిటంటే ఆ ప్రజలతో కూడా కాలిపోకుండా, అగ్ని చేత కాల్చబడకుండా తప్పించబడింది. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఏదైనా సమాచారం తెలిసి తెలియకముందే, హలో ఈ విషయం తెలుసా నాయా, పరుల పాపములో పాలివాలమై ఉండకుండా మనము జాగ్రత్త పడి సంగతిని మరుగు చేస్తే దేవునికి ఘనత కలుగుతుంది. నువ్వు దేవుని ఘనపరిచినట్టు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామండి. చెప్పాలని సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. రెండవ విషయాన్ని చెప్తాను, త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వాక్యం. అమ్మా, దరిద్రుని బాధించువారు వాని సృష్టికర్తను నిందించేవాడు, బీదలను కనికరించువాడు ఆయనను గణపరుచువాడు. చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామని, కొంచెం బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. దరిద్రుణ్ణి బాధించువాడు సృష్టికర్తను. ఇప్పుడు మీ ఇంటి పక్కనో మీ వీధిలోనో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండి లేకుండా ఉంటారు కదండి మన బంధువులు. ఏమిటండి పదే పదే ఏలు పెట్టి, మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో మంచం ఉందా,
మీ ఇంటికి సున్నం వేశారా, మీకు అది ఉందా, మీకంటే నేనే అని ఏలు పెట్టి పొరుస్తూ ఉంటారు చూడండి. వాక్యం ఏం చెబుతుంది? అట్లాగా లేని వాళ్ళను, ఏమిటంటే నీకంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళను నువ్వు నిందిస్తే, ఏమిటండి బాధిస్తే, దరిద్రుని బాధిస్తే సృష్టికర్తను నిందించినట్టుగా, దేవుని నిందించినట్లుగా. నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుందామని వెళ్తే యోగక్షేమాలు అడిగి ఒక మాట అన్నాడు. ఏర్రా అబ్బాయి ఎట్లా బతుకుతున్నావు? అప్పటికి ఆయనకి 80 సంవత్సరాలు పైనే ఉంటాయి. ఏం లేదండి, పలాని చర్చిలో వాక్యం చెప్తుంటాను, నాకు వారానికి ఒక 300 ఇస్తారండి అంటే 3 4 12. ఒరే, నా పాల బిల్లు ఎంతో తెలుసా? మా ఇంట్లో పాల బిల్లు ఎంతో తెలుసా? 3000 నెలకు. అంటే నీ ఆదాయం అంతా, నీకు వచ్చేదంతా నా నెల పాల బిల్లు అంతా కూడా కాదు కదా అన్నాడు. అంటే ఏం చేశాడు? కొంచెము ఏమిటండి, సేవ ప్రారంభపు దినాలలో కొంచెము ఏమిటండి తక్కువగా ఉన్నటువంటి స్థితిలో నన్ను నిందించాడు. అంటే ఎవరిని ఘనపరిచినట్టు, ఎవరిని అవమానపరిచినట్టు? దేవుణ్ణి అవమానపరిచినట్టు. ఇంకా వాక్యం తర్వాత 2వ లైన్ చదివితే, బీదలను కనికరించువాడు దేవుని ఘనపరుచున్నట్లు. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరిని కనికరించేవాడు? బీదలను కనికరించేవాడు. కొంతమంది ఉన్నారు కదండి, ఎవరన్నా అమ్మా కొంచెం అన్నం పెట్టండి అని వస్తే కాముగా ఉన్నా పర్వాలేదు, పైకి వెళ్ళిరా. ఎక్కడికి వెళ్ళి చెప్పరేంటండి? ఎక్కడికి వెళ్ళి? వాడు పైకి వెళ్ళి ఇంకా రావడమేనా? ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఎవరైనా పేదరికంగా, ఎవరైనా ఏమిటండి కొంచెము తక్కువ కలిగి, ఎవరైనా ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే వాళ్ళను మనం నిందించొద్దు. ఏమిటండి, వాళ్ళను మనము ఏమిటండి బాధ పెట్టద్దు. ఒకవేళ నీ దగ్గర ఏదైనా ఉంటే వాళ్ళ మీద జాలి చూపించు. నేను విశ్వాసిని, నేను ప్రార్థనకి వెళ్తాను, ఈ వారం 3 పాటలు పాడాను. ఎవరికి కావాలి నీ పాటలు? యాకోబు చెప్తాడు, ఒకడు అని వణుకుతూ ఉన్నాడు అనుకోండి, ఆడి దగ్గరికి వెళ్ళి రే ఎలా దుప్పటి కప్పుకపో. వాళ్ళు దుప్పటి ఉంటే వణుకుతాడా వాడు? చెప్పరేంటండి, వణుకుతాడా వాడు? అంటే వాడికి దుప్పటి కప్పు ఉండే తెలియదా? నువ్వు చెప్పాలా ఉచిత సలహాలు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. డిసెంబర్ నెలలో ఏమిటండి చాలామందికి వందల దుప్పట్లు ఏమిటి సేవకులు. ఎందుకంటే దేవుడు ఆ పేదల స్థితి ఏంటో వాళ్ళు తెలుసు. అర్థమైందా అండి? మీకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అట్లా సహకరిస్తూ ఉంటే ఇది కూడా చెయ్యాలా, అంత అవసరమా? వాక్యం చెబుతుంది, బీదలను కనికరిస్తే దేవునికి అప్పించినట్టు, దేవుని గణపరిచినట్టు, దేవుణ్ణి మహిమపరిచినట్టు. ఒకవేళ అట్లా సేవకులు ఆ డిసెంబర్ నెలలో ఏదైనా చేస్తుంటే నేను అంత ఇవ్వలేదు, కనీసం ఒక్క దుప్పటికైనా నేను ఇస్తాను పాస్టర్ గారని మీరు కూడా ఆ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. భాగస్తులు అవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనంతా ఎప్పుడు ఎంత వచ్చినా ఇంత పట్టుకొని లాక్కోవడమే. పోనీ ఏమన్నా ఇంత పట్టుకొని లాక్కుంటే ఉంటుందా? అది ఉంటుందా? ఉండదు. ఎందుకు మరి అంత ఆత్రం? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి బీదలను కనికరించువాడు దేవుణ్ణి ఘనపరుచువాడు. ఎవరైనా కనబడితే మీరు కనికరించండి. ఇదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవండి. 19వ అధ్యాయం 17వ వాక్యాన్ని త్వరగా. బీదలను కనికరించువాడు యెహోవాకు ఏమిచ్చువాడండి? అప్పిచ్చువాడు. ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. 28:8 దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే నువ్వు పెంచుకోవడం కాదు, నీకు కలిగిన దానిలో బీదలను నువ్వు కనికరించావనుకోండి, దేవుడు ఏం చేస్తాడు అని అంటే దేవుణ్ణి ఘనపరిచినట్టుగా ఉంటుంది. దేవుణ్ణి ఘనపరిచినటువంటి నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను. నన్ను ఘనపరిస్తే నేను మిమ్మల్ని
గణపరుస్తాను. ఎలా దేవుని గణపరచడం అంటే మొట్టమొదటిసారిగా మనం చదివాం దేవుని వాక్యాన్ని. ఏమిటండి దేవుని గణపరచడం ఎలాగంటే సంగతి మరుగు చేయాలి. రెండవది బీదలను ఏం చేయాలండి మనము కించపరిచి వెక్కిరించి, అర్థమైంది అండి, వ్యంగ్యంగా మాట్లాడుతూ హేళన చేయొద్దు. నువ్వేం చేయకుండా కాముగానన్నా ఉండు. బీదలను కనికరించు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. బైబిల్ చెప్తుంది యాకోబు పత్రికలో ఏమిటండి, కనికరము లేని వానికి కనికరము లేని తీర్పు తీర్చబడుతుందంట. నువ్వు కనికరించాలి, కనికరము కలిగి జీవించాలి, కనికరము కలిగి నడిపించబడాలి. మూడవ విషయాన్ని చెప్తాను. ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం దేవుని బిడ్డలారా. అమ్మా, జన సమృద్ధి కలుగుట చేత రాజునకు ఘనత వచ్చును. ఎవరు ఆ రాజు? యేసురాజు. యేసురాజుగా వచ్చుచున్నాడు నా యేసురాజా, నా ఆరాధ్య దైవమా. యేసురాజు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎప్పుడు రాజుకు ఘనత? మొదటిది సంగతి మరుగు చేయాలి, రెండవది బీదలను కనికరించాలి, మూడవది రాజుకు ఎప్పుడు ఘనత అని అంటే జన సమృద్ధి కలిగినప్పుడు. ఎప్పుడండి చెప్పాలి మీరు ఒకసారి గట్టిగా. అంటే దాని అర్థం ఏమిటి? జనాలను మీరు సమృద్ధిగా పోగు చేయాలి. ఏం చేయాలండి? సమృద్ధిగా పోగు చేయాలి. ఇప్పుడు మీరేం చేయాలి? మందిరం అంతా ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉందా లేదా? ప్రతి ఆదివారం మీరే వస్తున్నారు కదా, ఎవరినైనా తీసుకొని వచ్చారా? మీ పక్కింటి వాళ్ళనో మీ బంధువుల్లో. అసలు ఇవేంటివంటి పండగలు కదా. ఇంతకుముందు మనం లోకంలో ఉన్నప్పుడు ఏదైనా ప్రోగ్రాంలు జాతరలు జరిగితే ఏం చేసేవాళ్ళం? బంధువుల్ని పప్పలు చేసుకొని అవి చేసుకొని పిలుచుకొని బంధువుల్ని తీసుకొని వచ్చి ఏమిటండి సంతోషించే వాళ్ళము కదా. అంటే ఈ ప్రభు యొక్క పనిలో సంతోషించే అవసరం లేదా? కొంతమందిని దేవుని మందిరానికి నడిపించి దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి, సంఘము అభివృద్ధి చెందడానికి నువ్వు పాటు పడవలసినటువంటి అవసరం లేదా నీకు? మరలా చదువు తల్లి ఆ మాట. జన సమృద్ధి కలుగుట వలన రాజునకు ఘనత. అంటే సంఘములో దినదినము ఏమిటండి రోజు క్రొత్త ఆత్మలు చేర్చబడుట వలన, క్రొత్త ఆత్మలు సంఘములో సమకూర్చబడుట వలన ఏం జరుగుతుంది అంటే దేవునికి, చెప్పండి కొంచెం గట్టిగా. కొంతమంది ఉన్నారండి సంఘంలోనికి కొందరిని తీసుకొని రావడం కాస్త పక్కన పెడితే ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపించేస్తూ ఉంటారు. ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపించేస్తూ ఉంటారు. అంతా మాకు తెలుసు, అది ఇది డామ్ డూమ్ డుస్క్ అని చెప్పేసి. వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఎంతమందినైతే దేవునిలోనికి నడిపిస్తావో, ఎంతమందినైతే సంఘములోనికి తీసుకొస్తావో, ఎంతమందినైతే సంఘములోనికి తీసుకొని వచ్చి స్థిరపరుస్తావో, నీ ద్వారా వచ్చినటువంటి ఆత్మలను బట్టి, నువ్వు పోగు చేసినటువంటి జనమును బట్టి దేవునికి ఘనత కలుగుతుంది. ఏం కలుగుతుందండి? దేవునికి ఘనత కలుగుతుంది. నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది. నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడుట ద్వారా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అడగనా వద్దా? మీరు చెప్పండి, మగవాళ్ళు అడగనా వద్దా? ఏం రావట్లేదు మాట, ఈయన ఒక్కడే మాట్లాడుతున్నాడు పొద్దున్నుంచే. మీరు అదే చెప్పండి, అడగనా వద్దా? మిమ్మల్ని అడగనా వద్దామా? ఒక మాట ఏమనుకోరు కదా? అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఏంటంటే నేను మందిరానికి ఫలాని వ్యక్తిని తీసుకొచ్చానని చెప్పగలుగుతావా? నేను సంఘానికి ఫలాని వ్యక్తిని తీసుకొచ్చానని చెప్పగలుగుతావా? రేపు ధవల సింహాసనం దగ్గర ఈరోజంటే నేను అడుగుతున్నాను, రేపు ఆయన అడుగుతాడమ్మా, మైనవాన్లంకలు పెద్ద మైనవాన్లంకలో ఉన్న ప్రజలారా, కనీసం మీ ఆయనన్న, మీ చెల్లినన్న, మీ అక్కనన్న, ఎవరినో ఒకరిని ఈ ఉపవాస కోడికలు మొత్తం ప్రార్థనకి ఏం రానవసరం లే, మాకు భోజనాలు పెడుతున్నారు, వచ్చి అంత భోజనం చేసి వెళ్ళు అని చెప్పి
ఇక్కడికి వచ్చి తినేసి వెళ్ళిన తర్వాత దేవుడు ఊరికి ఉంచుతాడా? కడుపులో ఏదో కలవరం పెట్టి అయ్యగారి దగ్గరికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకుని స్థిరపడేంత వరకు దేవుడు వదులుతాడా? మరి తీసుకొని వచ్చావా ఎవరినన్నా? ఒట్టి చేతులతో బైబిల్ సంకలో పెట్టుకొని యేసుతో టీవీగాను పోదమా? నేను ఒక్కనే కొంతమంది ఉన్నారు, పిల్లలను కూడా తీసుకురారు ప్రార్థనకు. అమ్మా నువ్వు సీరియల్ చూసుకుంటా ఉండు, నువ్వు చదువుకున్నావు కదా, పొద్దునుంటి కాలేజీలో విత్తనం వేసి వచ్చావు కదా, పొద్దున్నుంటి నువ్వు ఏమిటండి చెట్లు నరికి వచ్చావు కదా, పడుకో అమ్మా, ఈరోజు రాత్రి ప్రార్థనకు రాకుంటే వాళ్ళే నేను అంత ముద్ద తీసుకొని వస్తా నీకు అన్నారా లేదా? వాక్యం ఏం చెప్తుంది? సచ్చే లోపలైనా ఒక్కరినన్నా తీసుకొని రా. రేపటి నుండి నీ పని ఏమిటంటే దేవుని ఘనపరచినట్లుగా, దేవుని నామము ఘనత పొందినట్లుగా జనములను పోగు చేయి. జనములను పోగు చేయి. నువ్వు ఏం కష్టపడిన అవసరం లేదు, నువ్వు ఆ పనిలో నిలబడితే చాలు, ప్రభువు నడిపిస్తాడు. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు ఆయనే. నువ్వు ఊరికే నిలబడితే చాలు ఆ పని మీద. కొంచెం ఎవరికైనా అమ్మా రోగంతో ఉన్నావా, అప్పులతో ఉన్నావా, సమస్యలు, నేను ఒకప్పుడు అలాగనే ఉన్నాను, ఒక్కసారి మందిరానికి రా, ఒక్కసారి మేమంతా మా సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు, మీ దరిద్రం తీరిపోతుంది, మీరు ఆశీర్వదించబడదు. ఎవరికన్నా చెప్పావా? వాళ్ళ కోసం ప్రార్థన చేసావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేసావమ్మా? మీ ఆయనకన్నా చెప్పావా? మీ ఆవిడకన్నా చెప్పావా? మీ తల్లిదండ్రులకన్నా చెప్పారా? మీ పక్కింటి వాళ్ళకన్నా చెప్పి తీసుకొని వచ్చారా దేవుని సన్నిధికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం అన్న చెప్పండి, వెలవయ్య కాదు. సరే చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, దేవునికి మహిమ కలుగునట్లుగా. హల్లెలూయా. జన సమృద్ధి చేయుట వలన రాజుకి. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వాక్యం, త్వరగా 9:31. ఆదిమ అపోస్తుల నాటి కాలములో పరిచర్య ఎలా జరుగుతుంది, పరిచర్య విధానాలు ఎలాగున్నాయి? కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము ఏనొందుచు అండి. కింద ఫుట్ నోట్లు అక్కడ ఒకటి ఉంటుంది చూడండి, 1, 2 ఉంటుంది నంబర్. కింద ఏముంది? సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అన్న దగ్గర సంఘము కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విస్తరిస్తూ ఉందా, తగ్గిపోతుందా అని సంఘము? కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్పాలి, విస్తరిస్తుందా, తగ్గిపోతుందా? సంఘం కట్టబడుతుందా, పడగొట్టబడుతుందా? ఇప్పుడు ఇక్కడ గోడ కట్టాలనుకోండి, ఏం చేయాలి? ఇటుకలు తీసుకురావాలి, సిమెంట్ కలపాలి, ఒక ఇటుక మీద ఒకటి ఏం చేయాలండి? పేర్చాలి చక్కగా. కడుతున్నావా, పడగొడుతున్నావా? కడుతున్నావా, త్రోసేస్తున్నావా, పడద్రోసేస్తున్నావా? సంఘాన్ని కట్టాలి. సంఘం కట్టే పని వాళ్ళే చూసుకుంటారులే కాదండి, నీ పని నువ్వు చేయాలి. గొర్రెను కనాలి, కాపరి వాటిని మేపాలి. ఎప్పుడన్నా మీరు చూసారండి? ఏమిటండి, గొర్రెలు పెంచుకునేవాడు గొర్రెలు కన్నాడండి? మాట్లాడరు ఏంటండి? కోళ్ళు పెంచుకున్న కోళ్ళను కన్నాడండి? మీరు ఎవరు కన్నారు? కోళ్ళే గుడ్లు పెడతాయి. ఏమిటండి, గొర్రెలే కంటాయి. వాటిని కాపరి ఏం చేస్తాడు? మేపుతా ఉంటాడు. నువ్వేం చేయాలి? సంఘములో కొన్ని విలువైన ఆత్మల కొరకు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొంతమందిని ఏదో ఒక విధంగా దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చి వాళ్ళను నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో లేదో అది దేవుని చిత్తం, సేవకులు చూసుకుంటారు. నువ్వు చేయాల్సిన పని వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించి మందిరం దగ్గరికి. అక్క బాగుందక్క, ఏంటి అదే మన క్రిస్మస్ కట్టుకున్న పచ్చ చీర నేనా? అది నరసాపురంలో అమ్మ సిల్కులు.
ఆ షాపులో తీసుకున్నాను నేను. దా నేను ఆటో ఛార్జ్ పెట్టుకొని తీసుకెళ్తాను, సీరియల్ కొనడానికి తీసుకెళ్తాను. అక్క విషయం తెలుసా, ఆడు చచ్చిపోయాడంటే. ఎవరక్క? అదే సీరియల్లో వాళ్ళ ఆవిడ. ఈ మనిషి ఏడుతూ ఉంటుంది. ఇవి చేస్తారు తప్ప ఎప్పుడైనా కొంతమందిని దేవుని మందిరానికి నడిపించారా? నీ ద్వారా అయ్యా నేను ఇదిగో ఈ వ్యక్తిని తీసుకొని వచ్చాను అని ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా? ఎందుకు చెప్పలేకపోతున్నా? రేపు చెప్పాలి. చెప్దామా? అట్లాగనే మొగ్గుపోయి ఉందామా? చెప్పరేంటండి? చెప్దామా? వీళ్ళు చెప్పట్లేదు. చెప్దామా? ఊరికి ఖాళీగా ఉందామా? చెప్పాలి. అనేకులను తీసుకొని వచ్చి మందిరంలో నాటాలి, స్థిరపరచాలి. అప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది. నీ ద్వారా కొన్ని ఆత్మలు దేవుని మందిరానికి వస్తాయంటే నీ ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. దేవుడికి ఘనత కలిగితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నీ ద్వారా దేవునికి అవమానం కలిగితే, నీ ద్వారా దేవుని నామము దూషించబడితే, 3 విషయాలు చెప్పాను. మొదటిది దేవుని గణపరచాలి. దేవుణ్ణి గణపరచాలి అంటే నువ్వేం చేయాలంటే సంగతి గట్టిగా అందరు చెప్పండి. ఏం మరుగు చేయాలి? ఏదన్నా దుష్ప్రచారం ఏమిటండి, లేనిపోని మాటలు అవి కాదు. ఏదన్నా సంగతి తెలిస్తే కడుపులో దాచుకొని వాళ్ళ కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. రెండవది ఏం చేయాలండి? బీదలు ఎవరన్నా కనపడితే కించపరిచి నేనే బాగున్నాను, నేనే బండి కొన్నాను, నేనే ఇల్లు కట్టాను, నీ కర్మ అంతే, ఆడు బాగుపడ్డు అని తిట్టకూడదు. వాళ్ళ మీద కనికరాన్ని చూపెట్టాలి దేవునికి గనపరిచినట్టు. మూడవది జన సమృద్ధి, అంటే కొంతమందినైనా నువ్వు రక్షణలోనికి నడిపించి తీసుకొని వచ్చి మందిరంలో నిలబెడితే దేవునికి ఘనత కలుగుతుంది. నేను అలాగ చేస్తానన్న వాళ్ళు చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం వెళ్ళండి. ఆఖరిలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, ఇదే సామెతల గ్రంథంలో దేవుణ్ణి ఎలా గణపరచాలో. 1 సంగతి మరుగు చేయాలి, 2వది బీదలను కనికరించాలి, 3వది జనములను మందిరమునకు నడిపించాలి. కొంతమంది ఉన్నారు, వాళ్ళు వస్తే మేము రాం. అర్థమైందండి? అలా కాదు, మనం నడిపించాలి. 4వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఇదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యం. అందరూ బైబిల్ తీయండి. 3వ అధ్యాయం 9వ వాక్యం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎవరిని గణపరుచుము? యెహోవాని గణపరుచుట ఎలాగా? అమ్మా చదవండి, మరలా ఒకసారి చదవండి ఆ వాక్యాన్ని. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎవరిని గణపరచాలండి? అంటే దేవుణ్ణి గణపరచడం ఎట్లాగా అని అంటే ప్రథమ ఫలం ఇచ్చి. రెండవది యెహోవాను గణపరచడం ఎట్లాగా అని అంటే దేవుని బిడ్డలారా భాగం ఇచ్చి, అంటే దశమ భాగం ఇచ్చి, దశమ భాగము ద్వారా కానీ ప్రథమ ఫలము ద్వారా కానీ మీరు దేవునికి ఇచ్చి మీరు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మిమ్ములను గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి ఒకసారి 2 చేతులు పైకెత్తి. ఓ చిన్న విషయాన్ని చూపెట్టి నేను ముగిస్తాను. ఇట్రా రాబాయ్, నువ్వే కదా పుల్లసిరేసింది. కాంగు పట్టుకోనరా, పట్టుకోనరా. అట్లాగనే పట్టుకో, నాకు ఇవ్వాలి అది. ఈ సెల్ ఫోను 40,000, వాచ్ ఒక 50,000 తీసుకో. కింద పెట్టకూడదా? కింద పెట్టకుండా తీసుకో. అటు తిరుగు. ఇదిగో తీసుకోరా, తీసుకో. నవ్వకు, వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళ పనులే కనపడతాయి. తీసుకో. ఎలా తీసుకుంటావు? కింద పెట్టు. ఇప్పుడు తీసుకో.
బట్ 2 చేతులతో పట్టుకురా, ఒక చేత తీసుకోకూడదు ఏదైనా ఇచ్చినప్పుడు. ఎట్లా తీసుకున్నా అంటే ఇంతకుముందు ఏముంది నీ చేతిలో? మీరు చెప్పండి, ఏముంది ఆయన చేతిలో? బరువుగా దాని పేరు చెప్పి సావండి. కాంగో. డ్రమ్ము కాదు అది, డ్రమ్ అంటే ఇన్ని రోజులు ప్రార్థనకు వస్తున్నారు, కాంగో కూడా తెలియట్లేదు మీకు. పట్టుకో, అంతే నాకు ఇచ్చేది. ఇది తీసుకో, ఇది తీసుకో. ఈయన ఇది తీసుకోవాలంటే ఏం చేయాలి? కింద పెట్టి ఇప్పుడు తీసుకో. అంటే ఈ విలువైనది తీసుకోవాలి అంటే నీ చేతిలో ఉన్నది ఇవ్వాలి ముందు. పట్టుకోదాన్ని నువ్వు చేత్తో అలాగా పట్టుకొని నాకు ఇది కూడా కావాలంటే, ఒకవేళ నేను వదిలేసాను అనుకో, ఫోను పగిలిపోతుంది, వాచి ఆయనకు చెందదు, నాకు చెందదు. దీన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? ఈయన దాన్ని వదలాలి, దాన్ని వదిలిపెట్టాలి. దాన్ని వదిలిపెడితేనే ఇది తీసుకోండి. పద్దెనిమిది వదిలిపెట్టి దీన్ని తీసుకో, కింద పెట్టు. వదిలిపెట్టమంటే పడగొట్టుకు, అది అటు తీసుకో. దీని పేరే దశమ భాగం, దీని పేరే కానుక, దీని పేరే ప్రథమ ఫలం. నీ ప్రథమ ఫలము దశమ భాగము నువ్వు ఇచ్చావనుకోండి, నువ్వు ఇచ్చేది కొంతే, గోరంతే, దేవుడు కొండంత నీకు ఇస్తాడు. నువ్వు ఇది పట్టుకొని పట్టుకో, మళ్ళీ పట్టుకో ఒకసారి, నువ్వు అది పట్టుకొని నాకు కావాలి, ఇది నాకు కావాలి, నాకు ఇది నాకు అంటే రాదు. ఇది తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి? నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే దాన్ని ఇవ్వాలా? ఇవాళ ఇవ్వకుండా వచ్చేస్తుందా? దాన్ని వదలాలా? వదలకుండా వచ్చేస్తుందా? వదిలితేనే, వదలకుంటే నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత పరుగు తీసినా నీకు రానే రాదు. దాన్ని వదులు, వదులు, కింద పెట్టు. ఇప్పుడు దీన్ని పట్టుకో. ఈ ఆశీర్వాదాలు నువ్వు దేవునికి ఇవ్వవలసింది, పరిచర్య కోసం, సేవకుడు పోషించడానికి, దేవుని పని జరగడానికి, దేవుని యొక్క సేవా విధానాలు జరగడానికి. అర్థమవుతుందండి? ఏమిటండి ఎక్కటుంటో ఆ ఏలూరు నుండి, ఆ ఊరు నుండి, ఈ ఊరు నుండి మమ్మల్ని పిలిచి ఏమిటండి ఊరికినే పంపించారు కదా సేవకులు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆఖరికి అప్పు చేసి ఎక్కడో ఒక చోట చేబదులు తీసుకొని, లేకుంటే ఏదో ఒక రకంగా వడ్డీకి తీసుకొని. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా మీటింగ్ జరగడానికి 10 రూపాయల వడ్డీకి తెచ్చానయ్యా, ఒక సంవత్సరం మర్చిపోయానయ్యా, 10,000కు 10,000 అయిపోయిందయ్యా మరలా ఉపవాస మీటింగులకి. అదే సంఘం సహకరించుంటే సేవకుడు అప్పు చేసేవాడా? నువ్వు ఎందుకు దరిద్రాన్ని అనుభవిస్తున్నావు? ఎందుకు శాపాన్ని అనుభవిస్తున్నావు? నువ్వు ఎందుకు రోగాన్ని అనుభవిస్తున్నావు అంటే దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకనే. ఇప్పుడు ఈ యొక్క ఘనమైనటువంటి ఆశీర్వాదం, దీని పేరు ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి? ఇది ఎలా తీసుకుంటావు? ముందు నాకు పెట్టి ఇక్కడ పెట్టేది. ఇప్పుడు తీసుకో. ఇది ఇచ్చినప్పుడే అది అంటే నువ్వు దేవునికి ఇచ్చినప్పుడే, నువ్వు దేవునికి ద్వారా పొందుకున్నప్పుడే, దేవునికి ఇచ్చినప్పుడే దేవుని ద్వారా నీకు పెద్దది. నువ్వేమో ఏంటండి పిరికిల్లో పట్టుకున్న దాన్ని వదిలేసి, ఏమిటండి పిరికిల్లో పట్టుకుని నాకు ఇదే కావాలి అని దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటే ఆకాశపు వాకిళ్ళు విప్పబడి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కోల్పోతావు. ఏమిటంటే నేను చెప్తాను, పిరికెడు విప్పి పెద్ద పనను మోసుకెళ్దామా, లేకుంటే పెద్ద పనను వదిలేసి పిరికెడు పట్టుకెళ్దామా? ఇందాక ఎవరో ఒక ఆమె ప్రార్థన చేయదు, ప్రభువా గుప్పిళ్ళు విప్పు నాయనా. ప్రభు అంటాడు, ముందు నువ్వు విప్పమ్మా గుప్పిళ్ళు, నువ్వు విప్పు గుప్పిళ్ళు, ముందు నువ్వు విప్పు, నేను విప్పుతాను. ముందు నువ్వు విప్పు, తర్వాత నేను విప్పుతాను. నీకు వచ్చే రాబడిలో 10వ భాగం, నీకు కలిగిన దాంట్లో ప్రథమ ఫలము అని అంటే నీకు వచ్చిన దాంట్లో ఇది 20 రూపాయలు కావచ్చు, 30 రూపాయలు కావచ్చు, మొట్టమొదటిసారిగా దేవునికి తీసి అయ్యా ఇదిగో నా ప్రథమ ఫలం అని. నాకు తెలిసిన ఒక బ్రదర్ రాయలసీమలో ఉన్నాడు, 2 గొర్రెలు కొన్నాడండి. ఎన్ని కొన్నాడు? 2 గొర్రెలు కొన్నాడు. ఒక చిన్న ప్రార్థన అంట, మొదట పుట్టింది దేవునికి పుట్టింది అన్నా, నీ గొర్రె పుట్టిందన్నా, నా గొర్రె పుట్టడం ఏంటన్నా, అది ప్రథమ ఫలం అన్నా. ఒక 6 నెలలు ఆగు, అమ్మి డబ్బులు పంపిస్తా.
దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెళ్ళి చూస్తే 30 గొర్రెలు అయిపోయినాయి, 2 గొర్రెలు. మళ్ళీ సంవత్సరం అమ్ముతూనే ఉన్నాడు. దేవునికి ఇస్తే, దేవునికి ఇచ్చి నష్టపోయిన వాడు, పాడైపోయిన వాడు లేడు. దేవునికి ఇవ్వకనే బిగపట్టుకొని చూడండి. ఇంకొక మాటను చదవండి, ఇదే సామెతల గ్రంథంలో, త్వరగా సామెతల గ్రంథంలో 11వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 26వ వాక్యం, 24వ వాక్యం. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. దరిద్రానికి వచ్చేవాళ్ళు తగిన దానికంటే తక్కువ ఇచ్చి. ఇప్పుడు తలలు పైకెత్తండి. నియమించిన దాని ప్రకారం ఇద్దామా, దానికంటే తక్కువ ఇద్దామా? తక్కువ ఇస్తే ఏమవుతుంది? దరిద్రం. వెదజల్లితే అభివృద్ధి. మనమేమో వెదజల్లేదు రాక తగిన దానికన్నా తక్కువ ఇచ్చి రోగాలు, బలహీనతలు. ఏమిటండి? అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని 9వ వాక్యాన్ని చదవండి మరలా ఒకసారి. నీ రాబడి అంతటిలోను ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. 10వ వాక్యం. అప్పుడు నువ్వు దేవునికి ఇస్తే అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగాను, నీ గానుగలలో ద్రాక్ష రసము పైకి పొర్లుతుంది. పైకి పొర్లుతుంది. ఎప్పుడు? దేవునికి ఇచ్చినప్పుడు. 8వ వాక్యాన్ని చదువు తల్లి. నీ దేహమునకు ఎప్పుడమ్మా? ఎప్పుడు? ఏమని రాసింది? అప్పుడు. ఎప్పుడు? 9వ వాక్యంలో. నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ. దేహానికి ఏంటండి? చెప్పరేంటండి? కొంతమంది హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్తుంటే డాక్టర్లకు అర్థమవట్లేదు వీడికి ఏం రోగం వచ్చిందో. డాక్టర్లకు అర్థమవట్లేదు. అబ్జర్వేషన్లో పెట్టాం, మరలా వారం రోజులు ఐసీయూలోనే ఉండాలి. ఎంత ఐసీయూలో ఉంచినందుకు? ఎంత? జస్ట్ 25,000. ఎంత? వీడికి వచ్చిన రోగం ఏంటో తెలియట్లేదు. అదే దేవునికి ఇస్తే పరిపూర్ణమైన ఆరోగ్యము చేత దేవుడు నింపుతాడు మిమ్మల్ని. గట్టిగా చెప్పండి. నీరసంగా కాదు, బలంగా చెప్పండి. హైదరాబాదులో వెళ్ళాను. అయ్యగారు ఒకసారి పట్టుకో. హైదరాబాదులో ఒక ఇంటికి వెళ్ళాను. ఇటు కూర్చుంది, పూర్తిగా కూడా కూర్చోలే. సిస్టర్ ప్రైజ్ లాట్. ఏమా నిన్న మీటింగ్ రాలేదే? ఏం చేస్తాం పాస్టర్ గారు, ఇదిగో ఈ జాయింట్ల దగ్గరే నొప్పులు పాస్టర్ గారు, హాస్పిటల్కి వెళ్ళాను పాస్టర్ గారు. అవునా అమ్మా? ఏమ్మా ఎందుకు వచ్చింది? ఏమో పాస్టర్ గారు. ఏంటి నీకు వచ్చిన జబ్బు ఏంటి? అదేదో డెంగ్యూ అంట పాస్టర్ గారు. డెంగ్యూ ఎందుకు వచ్చిందమ్మా? దోమ కుడితే వచ్చింది పాస్టర్ గారు. దోమ ఎందుకు కుట్టింది? గుడ్ నైట్ పెట్టుకోలేదా? ఈ వైపున గుడ్ నైట్ పెట్టుకున్నాను పాస్టర్ గారు, ఈ వైపున ఆల్అవుట్ పెట్టుకున్నాను పాస్టర్ గారు, మంచ కింద చక్రాలు కూడా పెట్టుకున్నాను పాస్టర్ గారు, దోమ తెర కూడా పెట్టుకున్నాను పాస్టర్ గారు. ఇందాక చర్చిలోకి వచ్చిన కమ్మని వాసన వచ్చింది. అగరబత్తులు కూడా మంచానికి గుచ్చాను పాస్టర్ గారు. మరి ఎలా వచ్చింది? దేవునికి ఇయ్యక. ఒక చిన్న దోమజాలు నీ బతుకును తలకిందులు చేయడానికి. ఇనప మంచం మీద ఎక్కించి ఎత్తాడు. ఏమొచ్చిందో అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెలియని రోగాలు అవి కారణం ఏమిటంటే దేవునికి ఇవ్వక. దేవునికి 500 ఇస్తే ఏదో అరిగిపోతుందని బాధపడే వాళ్ళు కూడా లేకపోలేదు. 500 దేవునికి ఇవ్వరు కానీ 50,000 డాక్టర్కు చెల్లించుకుంటారు. 500 దేవునికి ఇవ్వరు కానీ 10,000 వడ్డీలు కడతారు. ఎందుకు మనకు దరిద్రం? ఎందుకు మనకు శాపం? ఎందుకు మనకు రోగం? అంటే వాక్యం చెప్తుంది దేవునికి
గట్టిగా చెప్పండి, దేవునిది దేవునికి. అర్థమైందా అండి? 5,000 దశమ భాగం ఇస్తే పోయేది ఆ టీచర్ గారికి హైదరాబాదులో. ఎందుకు ఇవ్వాలి నేను అని 50,000 హాస్పిటల్కి తగలబోసింది. ఏమిటండి 5,000 తగలబోసుకోవడం మంచిదా? 50,000 డాక్టర్లకు తగలబోసుకోవడం మంచిదా? 5,000 దేవునికి ఇవ్వడం మంచిదా? దేవునికి ఇస్తే ఏం జరుగుతుంది? దేవుని నువ్వు ఘనపరుస్తావు. సేవకుడు నువ్వు ఇచ్చే అర్పణ తీసుకొని ఈరోజు ఇంత కాదు, ఇంకా ఘనంగా, ఇంకా మంచిగా ఏమిటండి, ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి, ఇంకా ఏమిటండి, ఇంకా చేసి, అది చేసి, ఇది చేసి దేవుని ఘనపరుస్తాడు. అవునా కాదా? అప్పుడు ఎవరికి ఘనత? దేవుని ఘనపరుస్తూ ఉంటే ఆ పనిలో నువ్వు పాలి భాగస్థుడు అయితే ఎవరికి ఘనత? కదా? అవునా కాదండి? మరి మనమేమో మూగోళ్ళలాగా ఊహు అనము, ఆహా అనము, అలాగనే ఉంటాం. బైబిల్లో ఒక ఊచ చేయగలవాడు యేసుప్రభు, ఒక ఊచ చేయగలవాడిని తీసుకొచ్చాడు. ఆడి చేయి ఎప్పుడు ఇంతే. ఇంకా ఎంత? ఒరే ఈ చేతులు ఏదన్నా టవాలు పట్టుకొని, ఒరే యాకోబు ఆ బాటలు అందుకోరా అంటే ఎట్లా అందుకుంటాడో తెలుసా?
ఇచ్చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. ఆమె 1000 రూపాయలు ఇచ్చే శక్తి ఉండి కూడా నేను 50 రూపాయలే ఇస్తానంటే దేవుడు హర్షిస్తాడా? అందరి హృదయాలు ఎరిగిన దేవుడు కదా. ఇప్పుడు దేవుని గణపరుద్దామా, గణహీనపరుద్దామా? గణపరచాలంటే ఏం చేయాలి? మొదటిది సంగతిని మరుగు చేయాలి, రెండవది బీదలను కనికరించాలి, మూడవది సంఘాన్ని అభివృద్ధి చేయాలి, కొన్ని ఆత్మలను దేవుని మందిరానికి తీసుకొని రావాలి, మూడవది దేవునికి ఇచ్చి గణపరచాలి. దేవునికి ఇచ్చి నేను ఏమిటండి వెదజల్లేవాడిని, నా చేయి పెద్దది అన్న వాళ్ళంతా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన, అందరు నిలువు మోకాళ్ళ మీదకి రండి. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న తీర్మానం చేసుకో. నేను ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. ఒక చిన్న తీర్మానం చేసుకో. దేవుని బిడ్డలారా, చిన్న తీర్మానం చేసుకో. నేను తక్కువే చెప్పాలనుకున్నాను, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపించాడు. అందరూ బయటికి వెళ్ళొద్దు, అందరూ ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అటు ఇటు తిరగద్దామా అన్న, ఒక్క నిమిషం ఒక చిన్న తీర్మానం చేసుకో. అయ్యా, మనుషుల్ని గణపరిచాను, వ్యక్తుల్ని గణపరిచాను, వ్యవస్థలను గణపరిచాను, రాజకీయ నాయకుల్ని గణపరిచాను, ఏ రోజు నిన్ను గణపరచలేకపోయానయ్యా. అయ్యా, నిన్ను గణపరచడం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రమనాయన. ఈ రాత్రి మహిమ కలిగిన వాక్కును పంపి మీరు మమ్మలను దర్శించినందుకై స్తోత్రమనాయన. జీవము కలిగినటువంటి మీ మాట ద్వారా మీరు మమ్మలను పట్టుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. చేద్దాం, అందరం ప్రార్థన చేద్దామా? దేవుని బిడ్డలారా, అందరూ ఎవరికి వాళ్ళే సంగతిని మరుగు చేస్తాను, బయలుపరచను, వీధి ఇండిలో తిరిగి చెప్పను, కడుపులో దాచుకుంటాను. నా బిడ్డకు జరిగితే ఎలాగో ఇతరుల పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తాను. పేదను, నాకంటే తక్కువగా ఉన్నవాడు ఎవరు కనబడినా పొరపాటును కూడా వ్యర్థంగా మాట్లాడను, ఎక్కిరించను, తిరస్కరించను, కనికరిస్తాను, కరుణిస్తాను. అడుగుదామా అమ్మా? అడుగుదాం, అందరం అడుగుదాం. దేవుని కనపరచడం ఎలాగా? ఒక్కరినైనా ఈ ప్రార్థన కూడికలకైనా తీసుకొచ్చావా? దేవుడు నిన్నే అడుగుతున్నాడు. దేవుని బిడ్డ, ఎవరిని తీసుకొచ్చావు? ఎంతమందిని నువ్వు పోగు చేస్తున్నావు? చచ్చే లోపల కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా లాగి దేవుని సన్నిధిలో నిలబెడదాం. చివరిది, దేవుని గణపరచడం ఎలాగంటే దేవునికి ఇవ్వవలసింది దేవునికి, అది నీది కాదు, దేవునిది. రాబడిలో ప్రథమ ఫలము, నీకు వస్తూ ఉన్నటువంటి ఆదాయములో భాగము, దశమ భాగం, ఆస్తిలో భాగము, దశమము, సంపాదనలో భాగము, దశమ భాగము నీది కాదు, దేవుంది. దశమ భాగం ఇవ్వని వాడు దొంగని దేవుని వాక్యం సెలవిస్తుంది. దొంగలు దీవించబడరు అని పరలోక రాజ్యానికి కూడా రారు. ఒక్కసారి ఆలోచించు. వెదజల్లి అభివృద్ధి పొందుదామా? తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులం అవుదామా? ఈ రాత్రి దరిద్రపు రేఖలను దాటాలి. ఈ రాత్రి నీ దేహము సంపూర్ణమైన స్వస్థతో, సంపూర్ణమైన ఆరోగ్యము చేత నింపబడాలి. రోగము నిన్ను విడిచిపోవాలి. విప్పు, కుప్పిళ్ళు విప్పు. హల్లెలూయా. అందరూ ఒక్కసారి 2 చేతులు ఆకాశం వైపు చాపి చిన్న తీర్మానం చేసుకుందాం దేవుని సన్నిధిలో. ఈ రాత్రి నువ్వు దేవుని గణపరిచే రీతిని ప్రభు మనతో మాట్లాడారు. దేవుని గణపరచడం అంటే ఎట్లా? క్రియలతో కూడింది కదా. దేవుని గణపరచడం అంటే కేవలం పాటలు పాడి దేవునికి స్తోత్రాలు చెప్పడమే కాదు, నీ క్రియలతో కూడినటువంటి